భారత జాతీయోద్యమంలో భాగంగా మనం గత క్లాసులో మితవాద యుగం గురించి, అదేవిధంగా అతివాద యుగం గురించి మనం చర్చను ముగించాము. 1885 నుంచి 1947 వరకు జరిగినటువంటి భారత జాతీయోద్యమము 3 దశల్లో కొనసాగిందని చెప్పి మనం చదువుకున్నాము. అందులో మితవాద దశ మరియు అతివాద దశ ఈ రెండు కూడా మనం ముగించడం జరిగింది. నెక్స్ట్ 3వ దశ గాంధీ యుగము. 3వ దశ గాంధీ యుగము 1920 నుంచి 1947 మధ్య. జాతీయోద్యమంలో 27 సంవత్సరాల పాటు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఈ యొక్క జాతీయోద్యమం అన్నది జరిగింది. మహాత్మా గాంధీ ఇంతమంది జాతీయోద్యమంలో అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ మహాత్మా గాంధీ మాత్రమే ఎందుకు జనాలందరికీ కూడా జనానికి బాగా గుర్తుండేటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ తెలియనటువంటి వ్యక్తి ఎవరూ లేరన్నమాట. అంటే జాతీయోద్యమంలో ప్రముఖమైనటువంటి పాత్రని మహాత్మా గాంధీ పోషించడం గల కారణం ఏంటంటే, ఆ రోజుల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నటువంటి కాలం అన్నమాట. అంటే సామాన్య ప్రజానికానికి జాతీయోద్యమం అంటే ఏంటో కూడా అర్థం తెలియనటువంటి పరిస్థితి. మితవాదుల కాలాన్ని కనుక ఒకసారి మనం గమనించినట్లయితే వాళ్ళు 20 సంవత్సరాల పాటు ఈ జాతీయోద్యమం అన్నది కేవలము పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వాళ్ళు మాత్రమే అంటే మేధావి వర్గం మాత్రమే ఈ పోరాటంలో పాల్గొన్నారు. అతివాదుల కాలానికి వచ్చేటప్పటికి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొన్నారు. అదే మహాత్మా గాంధీ కాలానికి వచ్చేటప్పటికి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జాతీయోద్యమంలో భాగస్వాములు అయ్యారు. కారణం ఏంటంటే మహాత్మా గాంధీ ప్రజలకు ఈ జాతీయోద్యమం గురించి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పడం. ఈయన గ్రామాల్లోకి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కలిసి జాతీయోద్యమం ఏంటి అని చెప్పి వాళ్ళు అడిగారు అనుకోండి. జాతీయోద్యమం అంటే మీ గ్రామంలోనే మీకు రాజ్యాధికారాన్ని కల్పించడం. మహిళల దగ్గరికి వెళ్ళాడు. మహిళలకి జాతీయోద్యమం అంటే ఏంటంటే, జాతీయోద్యమం అంటే మద్యపానం నుంచి మీరు రక్షణ పొందటం, రైతుల దగ్గరికి వెళ్ళి మీరు కట్టేటువంటి శిస్తుల నుంచి విముక్తి పొందడమే జాతీయోద్యమం అని చెప్పాడు. అంటే అప్పటి వరకు కూడా జాతీయోద్యమం అంటే ఇదేదో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారని చెప్పి అనుకునేటువంటి ప్రజలకి జాతీయోద్యమం యొక్క భావాన్ని ఆయన తెలియజేయడం. అంటే ఏంటంటే అల్టిమేట్గా ప్రజలందరినీ కూడా జాతీయోద్యమంలో పాల్గొనడానికి మహాత్మా గాంధీ తీసుకున్నటువంటి చర్యలు ఆయన్ని జాతీయోద్యమంలో ప్రథమ స్థానంలో నిలబెట్టినాయి. అందుకనే విత్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ ద రిమోటెస్ట్ విలేజ్ నౌ బికమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. అంటే మహాత్మా గాంధీ యొక్క చర్యల వల్ల దేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ రోజున జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. అందుకనే మహాత్మా గాంధీ ఒక పిలుపిస్తే వందలు వేలు కాదండి లక్షల మంది జనం పోగొట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రజల్లో జాతీయోద్యమంపై కలిగించినటువంటి చైతన్యము మరియు అవగాహన అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆఖరి 27 సంవత్సరాలు పూర్తిగా మహాత్మా గాంధీ యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఉద్యమము నడిచింది. ఎవరు ఈ మహాత్మా గాంధీ? ఈ మహాత్మా గాంధీ ఎవరు అంటే మహాత్మా గాంధీ తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. అయితే మహాత్మా గాంధీ యొక్క జీవిత విశేషాలను కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈయన 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. గుజరాత్లోని పోర్బందర్ అనేటువంటి ఒక ప్రాంతంలో జన్మించాడు. ఈయన 1948 జనవరి 30వ తారీఖున మరణించాడు. జనవరి 30న మరణించాడు. 1869 అక్టోబర్ 2లో పోర్బందర్లో జన్మించినటువంటి ఈ మహాత్మా గాంధీ యొక్క తల్లి పేరు పుత్లీబాయ్. తండ్రి పేరు మోహన్ దాస్. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండి. మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ గుజరాత్ నుంచి
లండన్ వెళ్ళి బారిస్టర్ చదివి వచ్చిన తర్వాత 1893 సంవత్సరంలో అబ్దుల్లా అనేటువంటి వ్యాపారి కేసు వాదించడానికి 1 సంవత్సరం కాంట్రాక్ట్ మీద దక్షిణాఫ్రికా వెళ్ళాడండి. దక్షిణాఫ్రికా వెళ్ళాడు. ఇప్పుడు 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళినటువంటి మహాత్మా గాంధీ 22 సంవత్సరాల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సంవత్సరం కాంట్రాక్ట్ మీద దక్షిణాఫ్రికా వెళ్ళినటువంటి మహాత్మా గాంధీ 22 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలోనే ఉంటూ జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు. అక్కడ అంటే మహాత్మా గాంధీ యొక్క తొలి పోరాటము దక్షిణాఫ్రికాలోనే ప్రారంభమైంది. ఈయన 1894 సంవత్సరంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించాడండి. నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాడు. 1906 సంవత్సరంలో ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించాడు. ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి ఒక పత్రికను ప్రారంభించాడు. 1906లోనే తొలిసారి దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహాన్ని చేశాడు తొలిసారి. 1909 సంవత్సరంలో హిందూ స్వరాజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. హిందూ స్వరాజ్ అంటే ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో చేసినటువంటి కార్యక్రమాలండి. ఇవన్నీ దక్షిణాఫ్రికాలో చేసినటువంటి మహాత్మా గాంధీ చేసినటువంటి కార్యక్రమాలు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన మీద 3 వ్యక్తుల యొక్క ప్రభావము చాలా అధికంగా ఉండేది. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే లియో టాల్స్టాయ్. ఈయన మొదటి వ్యక్తి అండి. రెండో వాడు జాన్ రస్కిన్. మూడో వ్యక్తి వచ్చినప్పటికీ హెన్రీ డేవిడ్ థోరో. ఈ 3 వ్యక్తుల ప్రభావము గాంధీజీ పైన అత్యధికంగా ఉండేది. ఇందులో లియో టాల్స్టాయ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనేటువంటి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. జాన్ రస్కిన్ అన్టు ది లాస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. హెన్రీ డేవిడ్ థోరో సివిల్ డిసోబీడియన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ జాన్ రస్కిన్ రాసినటువంటి అన్టు ది లాస్ట్ అనేటువంటి గ్రంథాన్ని సర్వోదయ అనేటువంటి పేరుతో మహాత్మా గాంధీ అనువదించాడు. ఈ బిట్టు ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగారండి. ఏ గ్రంథాన్ని సర్వోదయ పేరుతో అనువదించారంటే అన్టు ది లాస్ట్ అనేటువంటి గ్రంథాన్ని సర్వోదయ అనేటువంటి పేరుతోటి అనువదించడం జరిగింది. మహాత్మా గాంధీకి దక్షిణాఫ్రికాలో రెండు ఇళ్ళు ఉన్నాయండి. ఒకటి టాల్స్టాయ్ భవనము, రెండోది ఫోనిక్స్ ఫామ్. అంటే టాల్స్టాయ్ భవనం వచ్చినప్పటికీ జోహన్స్బర్గ్లో ఉంది, ఫోనిక్స్ ఫామ్ వచ్చేటప్పటికి దర్బన్లో ఉంది. అంటే దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీకి 2 ఇళ్ళు ఉన్నాయి. టాల్స్టాయ్ ఫాము జోహన్స్బర్గ్, అదేవిధంగా ఫోనిక్స్ ఫాము దర్బను. భారతదేశంలో కూడా 2 ఇళ్ళు ఉన్నాయండి ఆయనకి. అహ్మదాబాద్లో సబర్మతి ఆశ్రమం ఉంది. తర్వాత వార్దా దగ్గర సేవాగ్రామ్ ఉంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి వార్దా దగ్గర సేవాగ్రామ్ ఉంది. ఎందుకుందో చెప్తాను నేను అది కూడా. 22 సంవత్సరాల తర్వాత 1915 జనవరి 9వ తారీఖున భారతదేశానికి తిరిగి వచ్చాడండి. ఎవరు? మహాత్మా గాంధీ తిరిగి వచ్చాడు. ఈయన భారతదేశానికి వచ్చినటువంటి గుర్తుగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రవాసీ దివాస్ని కండక్ట్ చేస్తుంది. ఈ రోజున ప్రవాసీ దివాస్ని కండక్ట్ చేస్తుంది. భారతదేశానికి వచ్చినటువంటి మహాత్మా గాంధీ 1916 సంవత్సరంలో సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉన్నాడు. 1930 అంటే
1916 నుంచి 1930 వరకు కూడా సబర్మతి ఆశ్రమంలో ఉన్నాడండి. సబర్మతి ఆశ్రమంలో ఉన్నాడు. 1930 నుంచి 1947 వరకు ఈయన వార్ధాలో ఉన్నటువంటి సేవాగ్రామంలో ఉన్నాడు. అంటే భారతదేశంలో కూడా ఈయనకి 2 ఇళ్ళు ఉన్నాయి. రీజన్ ఏంటంటే 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ టైంలో ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఏంటా ప్రతిజ్ఞ అంటే అంటే ఈయన అక్కడ నుంచి ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశాడు. ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేసి నేను సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహంలో నేను గనక తిరిగి రావటం అంటూ జరిగితే స్వాతంత్రం తీసుకొని వస్తానని చెప్పి ఒక శపథం చేశాడు. మరి 1930లో భారతదేశం స్వాతంత్రం రాలేదు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏం చేశాడంటే సబర్మతి ఆశ్రమాన్ని ఖాళీ చేసి 1930లో సేవాగ్రామం వార్ధాలో ఉన్నటువంటి సేవాగ్రామంలో ఇంకొక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. ఇది మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి కొన్ని జీవిత విశేషాలు. కొన్ని అంటే మీకు ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్సిడెంట్స్, ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు. 1915 సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి మహాత్మా గాంధీ 1915, 1920 అంటే చూడండి, గాంధీ యుగంలో 3 ముఖ్యమైనటువంటి మహా ఉద్యమాలు జరిగాయి. అది ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 22 వరకు జరిగింది. శాసన ఉల్లంఘన ఉద్యమం 2 దశల్లో 1930 నుంచి 32, 33 నుంచి 34 వరకు జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఈ 3 ఉద్యమాలు 1920లో ప్రారంభమయ్యాయి. అయితే మహాత్మా గాంధీ 1915 నుంచి 1920 మధ్య కాలంలో ఒక 3 స్థానిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఏంటా స్థానిక ఉద్యమాలు అని అంటే, మొదటిది చంపారన్ ఉద్యమము, చంపారన్ సత్యాగ్రహము అంటారు. చంపారన్ ఉద్యమము లేదా చంపారను సత్యాగ్రహము. ఈ చంపారన్ అనేది బీహార్ ప్రాంతంలో ఉందండి. ఈ ఉద్యమం జరిగింది 1917 సంవత్సరంలో. ఇది బీహార్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ 1/10 వంతు నీలిమందు పండించాలి అనేటువంటి ఒక నిబంధన ఉండేది. దీన్ని తీన్ కతియా విధానం అని చెప్పి అంటారు. ఈ విధానాన్ని తీన్ కతియా విధానం అని చెప్పి అంటారు. ఇక్కడ ఈ తీన్ కతియా విధానం గురించి మహాత్మా గాంధీకి సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రాజ్ కుమార్ శుక్లా. ఇవి అడుగుతారండి, ఇటువంటి బిట్లు ఆడడానికి అవకాశం ఉంది. ఈ రాజ్ కుమార్ శుక్లా యొక్క ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మహాత్మా గాంధీ ఈ చంపారన్ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ఉద్యమంలో చంపారన్ ఉద్యమంలో పాల్గొని ఈయన మహాత్మా గాంధీ యొక్క కృషి ఫలితంగా ఇక్కడ తీన్ కతియా విధానం అన్నది రద్దు చేయబడింది, చంపారన్ ఉద్యమం. రెండోది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమము. ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం ఏంటంటే ఇది కూడా 1917 సంవత్సరం అండి. క్షామం వచ్చిందండి 1917 సంవత్సరంలో. క్షామాలు వచ్చి ప్రజలు పన్నులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ పన్నులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె అనేది జరిగింది. ఇందులో మహాత్మా గాంధీ పాల్గొన్నాడు. ఈ మహాత్మా గాంధీ యొక్క కృషి ఫలితంగా ఈ యొక్క మిల్లు కార్మికులకి 35% బోనస్ ప్రకటించడం జరిగింది. 35% బోనస్ ఇచ్చారండి. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల యొక్క ఉద్యమము. రెండోది ఇంకోటి ఏంటంటే కేడా ఉద్యమము 1918. ఇక్కడ ఈ కేడా ఉద్యమము అనావృష్టి పరిస్థితుల కారణంగా సారీ అండి, ఒక చిన్న సవరణ. అహ్మదాబాద్ మిల్లు కార్మికులు బోనస్ కోసం ఫైట్ చేశారండి. అహ్మదాబాద్ మిల్లు కార్మికులేమో బోనస్ కోసం ఫైట్ చేశారు. అందుకని వీళ్ళకి 35% బోనస్ వచ్చింది. కేడా ఉద్యమం వచ్చేటప్పటికి వాళ్ళు అనావృష్టి పరిస్థితుల కారణంగా పన్నులు కట్టలేనటువంటి స్థితిలో
ఉన్నారు. ఇది పన్నులు వచ్చినప్పటికి ఇక్కడ ఇదేమో ఓన్లీ ఇదేమో మిల్లు కార్మికుల పారిశ్రామిక సమ్మె, ఈ రెండు వచ్చినప్పటికి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమ్మెలు అనమాట. దీని గురించి మహాత్మా గాంధీకి సమాచారం ఇచ్చింది ఎవరంటే మోహన్ లాల్ పాండ్యా. మహాత్మా గాంధీకి సమాచారం ఇచ్చింది మోహన్ లాల్ పాండ్యా. ఇవి 1915 నుంచి 1920 మధ్య కాలంలో మహాత్మా గాంధీ చేపట్టినటువంటి స్థానిక ఉద్యమాలు. ఇవి స్థానిక ఉద్యమాలండి. నెక్స్ట్ తర్వాత 1920 మహాత్మా గాంధీ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది వెరీ అతిపెద్ద ఉద్యమము, సహాయ నిరాకరణ ఉద్యమము. 1920 నుంచి 1922 మధ్య జరిగింది. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగటానికి 4 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయండి. ఈ సహాయ నిరాకరణ ఉద్యమం జరగటానికి 4 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏంటా కారణం అంటే, మొదటిది రౌలత్ చట్టాలు. రెండోది జలియన్ వాలాబాగ్ దురంతము. మూడోది వచ్చేటప్పటికి 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. నేను మీకు ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పడం లేదండి, ఓన్లీ మనం గ్రూప్ 2 ప్రిలిమినరీ వరకే కాబట్టి జస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మాత్రమే మీకు చెప్తాను. నాలుగోది వచ్చేటప్పటికి ఖిలాఫత్ ఉద్యమము. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవటానికి కారణం ఏంటంటే ఈ 4 ఈవెంట్ అండి. రౌలత్ చట్టాలు. ముందుగా రౌలత్ చట్టాలు ఏంటంటే 1919 రౌలత్ చట్టాలు. సిడ్నీ రౌలత్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. దీనికి ఇవి ఏంటంటే, ఈ రౌలత్ చట్టాల ప్రకారము అరెస్టు వారెంట్ లేకుండా ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు, ఎంతకాలమైనా సరే నిర్బంధించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి హెబియస్ కార్పస్కి పూర్తి వ్యతిరేకం అనమాట. అంటే ఎటువంటి విచారణ లేకుండా కూడా జైలులో ఉంచేటువంటి కొన్ని ప్రత్యేక అధికారాలని పోలీసులకి ఇవ్వడం జరిగింది. అందుకని వాటినే ఈ రౌలత్ చట్టాలు అని చెప్పి అంటారు. వాటికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ఒక ప్రధాన కారణం. రెండోది జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ జలియన్ వాలాబాగ్ దురంతము అమృత్సర్ 1919 ఏప్రిల్ 13వ తారీఖున జరిగిందండి. చాలామందికి కూడా తెలుసు ఈ జలియన్ వాలాబాగ్ దురంతం. ఒక సమావేశం జరుగుతున్నప్పుడు సైఫులుద్దీన్ కిచ్లు, సత్యపాల్ అనేవాళ్ళు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని వేల మంది, అది ఏంటంటే ఒక గ్రౌండ్ లాగా ఉండేటువంటి ప్రదేశం అండి. ఆ గ్రౌండ్ అంటే చుట్టూతో కూడా మొత్తం క్లోజ్డ్ డోర్స్, అంటే వెళ్ళడానికి ఒకటే ద్వారం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ముందుగానే పోలీసులు హెచ్చరించారు వెళ్ళొద్దని చెప్పి. అయినా కూడా పోలీసుల యొక్క ఆంక్షలను నెట్టుకొని చాలామంది జనం వెళ్తే జనరల్ డయ్యర్ అనేవాడు జరిపినటువంటి కాల్పుల్లో కొన్ని వేల మంది మరణించారండి. దీన్నే జలియన్ వాలాబాగ్ దురంతం అని చెప్పి అంటారు. ఈ జలియన్ వాలాబాగ్ దురంతం అని చెప్పి దీన్ని అంటారు. ఇది ఒక కారణము. జలియన్ వాలాబాగ్ దురంతం ఒక కారణం. దాంతోపాటు 1919 మాంటేగు చేమ్స్ఫోర్డ్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే డయార్కీని ప్రవేశపెట్టారు. అది ఒక కారణము. ఖిలాఫత్ ఉద్యమం అంటే ఈ ఆంగ్లేయుల యొక్క చెర నుండి టర్కీ ఖలీఫాని విడిపించుటకు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలంతా కూడా చేపట్టినటువంటి ఉద్యమాన్నే ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పి అంటారు. ఈ ఖిలాఫత్ ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించాడు. అంటే ఈ 4 సంఘటనలు నేను డీటెయిల్గా చెప్పలేదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ 4 సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమవడానికి కారణమయ్యాయి. యాక్చువల్గా ఈ ఉద్యమము ఆగస్టు 1,
1920వ సంవత్సరంలో ప్రారంభించాలి, అది లెక్క. అయితే దురదృష్టవశాత్తు తెల్లవారు ఉద్యమ ప్రారంభమే సంతాప సభలతో స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే అదే రోజున బాలగంగాధర్ తిలక్ మరణించాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినటువంటి రోజునే బాలగంగాధర్ తిలక్ మరణించడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ విద్యా సంస్థల్ని బహిష్కరించారు. ప్రత్యామ్నాయంగా అనేక స్వదేశీ సంస్థలు ఏర్పాటయ్యాయి. అందులో భాగంగా ఎంఏ అన్సారీ జామియా మిలియా ఇస్లామియా అనేటువంటి ఒక యూనివర్సిటీని ఢిల్లీలో స్థాపించాడు. విదేశీ వస్తువులను బహిష్కరించారు. అనేక మంది న్యాయవాదులు తమ వృత్తుల్ని వదిలిపెట్టేశారు. అంటే మోతీలాల్ నెహ్రూ కానీ, చిత్తరంజన్ దాస్ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ వాళ్ళ యొక్క న్యాయవాద వృత్తులకి త్యజించేశారు. 1921వ సంవత్సరంలో విజయవాడలో మహాత్మా గాంధీ అధ్యక్షతన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగిందండి. 1921 ఈ రోజున మనం గాంధీనగర్ అంటున్నాం కదా, ఆ ప్లేస్లో మహాత్మా గాంధీ అధ్యక్షతన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిలక్ స్వరాజ్య నిధిని ఏర్పాటు చేశారు. దాదాపు ఆ తిలక్ స్వరాజ్య నిధికి వసూలైనటువంటి 20 లక్షల వచ్చినటువంటి సొమ్ముతోటి 20 లక్షల చరకాలని పంపిణీ చేశారు. అంటే విదేశీ వస్త్ర బహిష్కరణ, స్వదేశీ వస్త్రాలని చేసుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా చరకాని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఫండ్స్ని కలెక్ట్ చేశారు. ఆ రోజుల్లో చరకా 7 రూపాయలండి. అంటే 20 లక్షల చరకాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలోనే పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం జరిగింది. దాంతోపాటు 1920లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్ని బహిష్కరించారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళు తనకిచ్చినటువంటి నైట్హుడ్, కైజర్ ఏ హింద్ అనేటువంటి బిరుదుని త్యజించాడు. ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 1922 ఫిబ్రవరి 5వ తారీఖున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చౌరీ చౌరా అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక హింసాత్మక ఘటన, చౌరీ చౌరా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక హింసాత్మక ఘటన. అంటే ఫిబ్రవరి 5వ తారీఖున చౌరీ చౌరా అనేటువంటి ప్రదేశంలో కొంతమంది యువకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తగలబెట్టారండి. ఆ పోలీస్ స్టేషన్ తగలబెట్టడంలో 22 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు. దీంతో ఉద్యమము అదుపు తప్పిందని భావించినటువంటి మహాత్మా గాంధీ బార్డోలీ నుంచి ఒక ప్రకటన చేశాడు. ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తున్నట్లుగా బార్డోలీ నుండి చేసినటువంటి ఈ ప్రకటనని బార్డోలీ తీర్మానము అని చెప్పి అంటారు. అంటే ఈ యొక్క ఉద్యమము ఒక హింసాయుత ఘటనతో ముగిసిపోయింది. మహాత్మా గాంధీ ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేశాడు. అయితే విషయం ఏంటంటేనండి, మహాత్మా గాంధీ ఉద్యమాన్ని ఆపినా ఆపకపోయినా అది ఆగిపోవడానికి రెడీగా ఉందండి. ఎందుకంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కూడా ఎంతో కాలం నిలబడవు, అది మాత్రం వాస్తవం. మీరు కనుక చూడండి, ఈ రోజున ఎవరైనా సమ్మెలు చేసినా, ధర్నాలు చేసినా 1 రోజు 2 రోజులు 3 రోజులు, మహా అయితే వారం 10 రోజులండి. అంతకు మించి ప్రతిరోజు వచ్చి ధర్నాలు చేయాలన్నా, లేకపోతే ప్రతిరోజు ఉద్యమం చేయాలన్నా కూడా ప్రజలు ఆసక్తిగా పాల్గొనరు. ఎందుకంటే మానవ నైజం అలాంటిది. వాళ్ళకు ఉండేటువంటి పనులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రతిరోజు మీరు ఉద్యమంలో పాల్గొనాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఆటోమేటిక్గా కొంతకాలం గడిచేటప్పటికి ఆ యొక్క ఉద్యమం మీద ప్రజల్లో కూడా నిరాసక్తి ఏర్పడి కనుమరుగైపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి ఒక గౌరవప్రదమైనటువంటి ముగింపు ఇచ్చాడు. అంటే అది ఆ ఉద్యమాన్ని ఆపేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంఘటన బేస్ చేసుకొని మహాత్మా గాంధీ, ఇప్పుడు ఒకసారి మీరు స్వదేశీ ఉద్యమానికి చూస్తే దానికి అసలు తాడు బొంగరం లేదండి.
1905లో స్టార్ట్ అయింది, 1908లో అసలు ఎవరు క్లోజ్ చేశారో కూడా తెలియదు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమానికి ఒక గౌరవప్రదమైనటువంటి ముగింపుని మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క విషయం మీద కూడా మహాత్మా గాంధీ అనేక మంది జాతీయ నాయకులు విమర్శించడం జరిగింది. అయితే 1922వ సంవత్సరంలో మహాత్మా గాంధీని రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు. అంటే దాదాపుగా మళ్ళీ మనకి ఒక 8 సంవత్సరాల పాటు మహాత్మా గాంధీ మనకి కనిపించరన్నమాట. ఆయన్ని రాజద్రోహం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 1922లో ఉద్యమం ముగిసిపోయిందండి. 1922, 1930 మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి డిస్కస్ చేద్దాం. 1922, 1930 మధ్య సంఘటనలు, ఏమేమి సంఘటనలు జరిగాయి ఒక్కసారి చూడండి. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం ముగిసిపోయిన తర్వాత 1922 కాంగ్రెస్ సమావేశము, 1922 కాంగ్రెస్ సమావేశము గయాలో జరిగిందండి. గయాలో జరిగింది. దీనికి అధ్యక్షుడు సిఆర్ దాస్, అంటే చిత్తరంజన్ దాస్. ఈ సమావేశానికి అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే, ఆ రోజుల్లో 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగేవి. 1923 ఎన్నికల్లో పాల్గొనాలా వద్దా అనేటువంటి అంశం పైన అక్కడ చర్చ జరుగుతుంది. పాల్గొనాలి అనే ఒక వర్గము, పాల్గొనకూడదు అని ఒక వర్గము. పాల్గొనాలి అని చెప్పి వర్గం ఎవరంటే చిత్తరంజన్ దాస్ వర్గం, పాల్గొనకూడదు అనేది మిగిలిన వాళ్ళ వర్గం. మొత్తానికి ఎన్నికల్లో పాల్గొనకూడదు అనేటువంటి తీర్మానం నెగ్గిందండి. అంటే దానికి మనస్తాపం చెందినటువంటి చిత్తరంజన్ దాస్, అంటే తాను అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఈ యొక్క సమావేశంలో తన అభిష్టానానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం అనేది పాస్ అయ్యింది. దాంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే దాన్ని 1923లో ప్రారంభించాడు. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, సింపుల్గా దీన్ని స్వరాజ్ పార్టీ అంటారు. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అనే పార్టీని ఈయన స్థాపించడం జరిగింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదండి, కాంగ్రెస్కి ఇంటర్నల్గా ఈ యొక్క పార్టీ నడిచింది. దీనికి చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా చిత్తరంజన్ దాస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. మోతీలాల్ నెహ్రూ ప్రధాన కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. మరి ఈ యొక్క పార్టీ 1923 ఎన్నికల్లో పాల్గొంది. 1923 ఎన్నికల్లో పాల్గొని 141 స్థానాలకు గాను 42 స్థానాలు గెలిచిందండి. 141 స్థానాలకు గాను 42 స్థానాలను గెలిచింది. విఠల్భాయ్ బి పటేల్ స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. స్పీకర్గా ఎన్నుకోబడ్డాడు. 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ద్వంద్వ పాలనపై ఒక మడ్డీ మ్యాన్ కమిటీ అనే దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే వీళ్ళు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే మడ్డీ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు. ద్వంద్వ పాలనపై మడ్డీ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేయడము జరిగింది. అయితే తరువాత కాలంలో 1925 సంవత్సరంలో చిత్తరంజన్ దాస్ మరణించిన తరువాత ఈ పార్టీ 1926 ఎన్నికల నాటికి కనుమరుగైపోయింది. అంటే స్వరాజ్ పార్టీ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే మనుగడలో ఉందండి. చిత్తరంజన్ దాస్ ఎప్పుడైతే మరణించాడో ఆ పార్టీ కనుమరుగైపోవటం జరిగింది. నెక్స్ట్ తర్వాత 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్, 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ 23 నుంచి 26 అండి. 1927 సైమన్ కమిషన్. యాక్చువల్గా ఈ సైమన్ కమిషను 1927లో ఏర్పాటైంది.
ఈ కాలంలో 2 కమిషన్లని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిందండి. ఒకటి ఇండియన్ స్టేట్స్ కమిషన్, ఇండియన్ స్టేట్స్ కమిషన్, దీనినే బట్లర్ కమిషన్ అని కూడా అంటారు. ఇండియన్ స్టేట్స్ కమిషన్, ఇండియన్ స్టేట్స్ కమిషన్, దీన్నే బట్లర్ కమిషన్ అని కూడా అంటారు. ఇది 1927లో ఏర్పాటు చేయబడింది కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇంతకుముందు బిట్ అడిగారండి. ఏమని అడిగారంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదంటే బట్లర్ కమిటీ. దాని యొక్క అసలు పేరు ఇండియన్ స్టేట్స్ కమిషను. అంటే ఈ కమిటీకి అధ్యక్షుడు బట్లర్ కాబట్టి ఇండియన్ స్టేట్స్ కమిషన్ అని చెప్పి అన్నారు. రెండోది ఏంటంటే ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్, ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్. ఈ ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్ని సైమన్ కమిషన్ అని చెప్పి అన్నారు. అంటే సైమన్ దీనికి అధ్యక్షుడు కాబట్టి సైమన్ కమిషన్ అని చెప్పి అన్నారు. ఇది కూడా 1927 సంవత్సరంలోనే. ఆటోమేటిక్గా ఈ యొక్క సైమన్ కమిషన్ని భారతీయులు భారత జాతీయ కాంగ్రెస్ తిరస్కరించడం అయింది. కారణం ఏంటి అని అంటే ఈ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు. ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో ఈ యొక్క కమిషన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. 1927 డిసెంబర్లో ప్రతి సంవత్సరం జరిగినట్టే మద్రాసులో ఈసారి సమావేశం జరిగింది. ఆ మద్రాసులో జరిగినటువంటి సమావేశానికి ఎంఏ అన్సారీ అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో సైమన్ కమిషన్ బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించారు. అంటే సైమన్ కమిషన్ని బహిష్కరించాలి అనేటువంటి తీర్మానాన్ని ఈ సమావేశంలో ఆమోదించడం జరిగింది. 1929 ఫిబ్రవరిలో సైమన్ గో బ్యాక్ నినాదంతో ప్రారంభమైంది. 1928 ఫిబ్రవరిలో ఈ యొక్క కమిషను భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఇక్కడ లాహోర్లో లాలా లజపతి రాయ్ సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదంతో ఉద్యమం ప్రారంభించాడు. ఈ ఉద్యమ కాలంలోనే సౌండర్స్ అనేటువంటి ఒక అధికారి లాలా లజపతి రాయ్ని తీవ్రంగా గాయపరిచాడండి. ఆ గాయాలతోనే లాలా లజపతి రాయ్ మరణించడం జరిగింది. ఆ మరణానికి ప్రతీకారంగా హెచ్ఆర్ఏ సభ్యులు, హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అంటే భగత్ సింగ్ ఈ సౌండర్స్ అనేటువంటి అధికారిని చంపివేశారు. ఆ కేసులోనే భగత్ సింగ్ని ఉరిదీయడం జరిగింది. భగత్ సింగ్తో పాటు మిగిలినటువంటి 3 సుఖ్దేవ్ రాజ్గురువులు కూడా ఉరిదీయడం జరిగింది. నెక్స్ట్ లక్నోలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది జవహర్లాల్ నెహ్రూ. అంటే నేను మీరు చెప్తున్నప్పుడు మీరు రాసుకోండి. లక్నోలో ఈ ఉద్యమాన్ని నడిపించింది జవహర్లాల్ నెహ్రూ. మద్రాసులో టంగుటూరి ప్రకాశము ఈ సైమన్ కమిషన్ పర్యటనలో భాగంగానే టంగుటూరి ప్రకాశానికి ఆంధ్రకేసరి అనేటువంటి బిరుదు ఇచ్చారండి. యాక్చువల్గా అక్కడ పోలీస్ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి ఎవరిని కూడా పోనీయట్లేదు. టంగుటూరి ప్రకాశం గారు వెళ్ళి దమ్ముంటే కాల్చండి అని చెప్పి రొమ్మిర్చుకొని నిలబడ్డాడు అనమాట వాళ్ళ ముందు. ఆయన ధైర్య సాహసాలకి మెచ్చినటువంటి ప్రభుత్వం ఆంధ్రకేసరి అనేటువంటి బిరుదు ఇచ్చారు తర్వాత ఆయనకి. 1900 సరే సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. ఎన్ని నిరసనల మధ్య అయినా సరే 1928 సంవత్సరంలో నివేదికను తీసుకెళ్లి బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పచెప్తే బ్రిటిష్ ప్రభుత్వం తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క నివేదికని మన వాళ్ళు ఎవరో కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మేము దీన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పి అన్నారండి. దీంతో లార్డ్ బిర్కెన్వుడ్ అనేవాడు భారతీయులకు ఒక సవాల్ విసిరాడు. ఏంటా సవాల్ అంటే మీరు ఒక నివేదికను తయారు చేసుకొచ్చి కనుక ఏకాభిప్రాయంతో కూడుకున్నటువంటి ఒక నివేదికను కనుక తీసుకొని వస్తే కనుక మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పి లార్డ్ బిర్కెన్వుడ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్టార్ట్ అయింది ఏంటంటే నెహ్రూ రిపోర్ట్ అండి. ఈ ఛాలెంజ్ని తీసుకున్నటువంటి వాళ్ళు నెహ్రూ రిపోర్టు 1928 సంవత్సరంలో నెహ్రూ రిపోర్ట్ ఒకదాన్ని తయారు చేశారు. ఆ నెహ్రూ రిపోర్టు మీద చర్చించడం కోసం అన్ని పార్టీలను కూడా పిలిచారండి. అన్ని పార్టీలను కూడా పిలవడం జరిగింది. 1928 సంవత్సరంలో ముస్లిం లీగ్ పార్టీని పిలిచారు, మిగిలిన అన్ని పార్టీలు పిలిచారు. అయితే ఈ నెహ్రూ రిపోర్టు పైన మహమ్మద్ అలీ జిన్నా కొన్ని
సవరణలు చెప్పేటప్పటికి ఈ నెహ్రూ రిపోర్టు అమల్లోకి రాలేదు. తరువాత ఈ నెహ్రూ రిపోర్టుకి వ్యతిరేకంగా మహమ్మద్ అలీ జిన్నా 1929 సంవత్సరంలో 14 సూత్రాలు ప్రవేశపెట్టాడు. దీన్నే జిన్నా 14 పాయింట్స్ అంటారనమాట. అంటే జిన్నా 14 సూత్రాలు ప్రవేశపెట్టాడు. ఇది కూడా అమల్లోకి రాలేదు. అంటే ఏంటంటే లార్డ్ బిర్కెన్వుడ్ ఏదైతే ఛాలెంజ్ ఇచ్చాడో అది అక్షరాల మన భారతీయులు నిజం చేశారనమాట. చివరికి 1929 సంవత్సరంలో లార్డ్ ఇర్విన్ ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటననే దీపావళి ప్రకటన అంటారండి. ఆ ప్రకటననే దీపావళి ప్రకటన అని చెప్పి అంటారు. ఏంటి ఆ ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత్కి డొమినియన్ స్టేటస్ అంటే భారత్ అడుగుతున్నటువంటి స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరుగుతుంది. అది మొదటిది. రెండోది, సైమన్ కమిషన్ పైన ఏకాభిప్రాయం తీసుకురావడం కోసం లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలని నిర్వహిస్తున్నాము. అది రెండవది. దీన్నే దీపావళి ప్రకటన అంటారు. ఇది అక్టోబర్ 31, 1929 సంవత్సరంలో లార్డ్ ఇర్విన్ చేసినటువంటి ప్రకటన. నెక్స్ట్ దీని తర్వాత మీకు అన్నీ రాయడం లేదండి, నేను చెప్తున్నాను, కొంచెం అవి రాసుకోండి మీరు. నెక్స్ట్ 1929 లాహోర్ సమావేశం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. 1929 లాహోర్ సమావేశము. ఈ లాహోర్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అనంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ. ఈ సమావేశంలో మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించారు. అదేవిధంగా డిమాండ్ చేశారు. సంపూర్ణ స్వరాజ్ అనేటువంటి వర్డ్ మొట్టమొదటిసారిగా 1929 సంవత్సరంలోనే అడగడం జరిగింది. జనవరి 26, 1930 సంవత్సరంలో స్వాతంత్ర వేడుకల్ని చేపట్టాలి అని చెప్పారండి. అందులో భాగంగా 1929 డిసెంబర్ 31వ తారీఖున అర్ధరాత్రి రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాని ఎగురవేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, లాహోర్ నగరంలో జరిగింది అంటే అక్కడ రావి నది ఉంది. రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ జాతీయ జెండాని ఎగురవేశాడు. దాంతోపాటుగా లార్డ్ ఇర్విన్ చెప్పినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలని బహిష్కరించాలి అని చెప్పి ఈ తీర్మానంలో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు గాంధీజీ నాయకత్వంలో శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ఒక ప్రధాన కార్యక్రమంగా, ఒక ప్రధాన ఉద్యమంగా చేపట్టాలి అని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికే ప్రజా ఉద్యమం జరిగి దాదాపుగా 10 సంవత్సరాల కాలం అయింది. అందుకనే ఒక ఉద్యమం చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి గాంధీ నాయకత్వంలో ఒక ఉద్యమాన్ని చేపట్టాలనేటువంటి నాయకత్వం అనే ఆలోచనతో తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. దీని తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు, తదితర విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.